మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. కేంద్ర కేబినెట్ లోకి డిఎంకే ఎన్సీపీ చేరబోతున్నాయంటే అవుననే ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరో 2 రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇటీవలే బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని కూడా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యం కూడా తెలిసిందే. అయితే మంత్రివర్గ విస్తరణ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. డిఎంకే నుంచి కనిమొళికి మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉన్నట్లు, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలేకు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం అయితే హస్తినంలో సాగుతుంది. ఇక కేంద్ర కేబినెట్ లో భారీగా మార్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి ఖాళీలతో పాటుగా వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చేటువంటి అంశం, మరి ముఖ్యంగా ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలకు కూడా కేబినెట్ లో మరింత అవకాశాన్ని పెంచడం, ఢిల్లీలో కీలకమైనటువంటి సమీకరణాలను బేరీజు వేసుకుని ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకు అగ్ర తాంబూలం ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకునేటువంటి యోచనలో ఎన్డీఏ కూటమి కనబడుతున్నాయి. ఇప్పుడు 2/3 మెజార్టీకి 5 ఎంపీల దూరంలో ఎన్డీఏ కూటమి ఉండడం, మహారాష్ట్ర, తమిళనాడు రాజకీయాల్లో కూడా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారడంతో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించిన డీలిమిటేషన్ బిల్లు ఆమోదింప చేసుకోవాలి అనేటువంటి యోచనలో ఎన్డీఏ కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణలో డిఎంకే చేరబోతుందా, ఎన్సీపీకి ఛాన్స్ ఇవ్వబోతున్నారా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు బలంగా వినబడుతున్నాయి. డిఎంకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తమిళ రాజకీయాల్లో తమిళంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలను బేరీజు వేసుకొని తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీగా ఉండే డిఎంకే ఎన్డీఏలో చేరితే తమిళనాడులో ఎలక్షన్స్ తర్వాత విజయ్ కాంగ్రెస్ వైపు అడుగులు వేసి ఒక కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇండియా కూటమిలోను కాంగ్రెస్ పార్టీతోనూ అంటీ ముట్టనట్టుగానే డిఎంకే కనబడుతుంది. ఎన్డీఏలో చేరుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలు పక్కన పెట్టేస్తే కేంద్ర కేబినెట్ లోకి డిఎంకే చేరబోతుంది అనేటువంటి ఊహాగానాలు మాత్రం ఇప్పుడు చెన్నై వర్గాల్లో కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరోవైపు ఎన్సీపీలో ఉన్నటువంటి ప్రెజెంట్ రాజకీయ పరిస్థితులు, గతంలో శరద్ పవార్ కీలకమైనటువంటి భేటీ సాగినటువంటి మనం, సుప్రియా సూలే కూడా కేంద్ర ప్రభుత్వంతో కీలకమైనటువంటి సంబంధాలనే కలిగి ఉన్నారు. అలాంటి సందర్భంలో ఎన్సీపీ నుంచి సుప్రియా సూలేకు కేంద్ర కేబినెట్ లో బెర్త్ దాదాపు ఖాయమైనటువంటి ప్రచారం కూడా సాగుతున్నాయి. ఈ మొత్తం బేరీజు వేసుకున్న తర్వాత కేంద్ర కేబినెట్ లో చేరుతున్న రాజకీయ పార్టీల సంఖ్య క్రమంగా పెరిగిపోతుందా, ఇప్పటి వరకు విపక్షంగా లేదా శత్రువులుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒకే పక్షం ఒకే గొడుగు కిందకి రాబోతున్నాయా, వారి ఎంపీలకు కేంద్ర కేబినెట్ లో బెర్త్ ఖాయంగా చేర్చేందుకు వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయా అనేటువంటి రకరకాల ప్రశ్నలు కూడా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, కేంద్ర కేబినెట్ లోకి డిఎంకే ఎన్సీపీ మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులు బేరీజు వేసుకున్నాక చేరొచ్చు అనేటువంటి క్వశ్చన్ వినబడుతున్నా, అసలు డిఎంకే పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ సపోర్ట్ తో కేబినెట్ లో ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? కేంద్ర మంత్రివర్గంలోకి డిఎంకే ఎన్సీపీ అంటూ దేశవ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా ట్విట్టర్ సోషల్ మీడియా అకౌంట్స్ తో పాటు ట్విట్టర్ లో కూడా హల్చల్ చేస్తుందనే సమాచారం అనిపిస్తుంది. మరోపక్క కేంద్ర కేబినెట్ లోకి డిఎంకే వెళితే తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఎలా మారతాయి అనే అంశాలపైన కూడా జోరుగా చర్చలు జరుగుతాయి. ఇప్పటికే గత కొంతకాలంగా బీజేపీకి డిఎంకే వ్యతిరేకంగా ఉంది. డీలిమిటేషన్ బిల్లు 2 సార్లు కూడా పార్లమెంట్ సెషన్స్ 2 సార్లు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడంలో డిఎంకే ముందుంది. డిఎంకే మెత్తబడింది, కేంద్ర మంత్రివర్గంలోకి కనిమొళిని తీసుకుంటారు. అదేవిధంగా ఎన్సీపీ శరద్ పవార్ నుంచి సుప్రియా సూలేకి అవకాశం కల్పిస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేక సెషన్స్ జరుగుతాయంటూ ఆగస్టు 17, 18, 19 జరుగుతాయంటూ గతంలో కూడా ఒక ప్రకటన వచ్చింది. ఆ సమావేశాలు ఏమీ లేవు, ప్రత్యేక సెషన్ నిర్వహించే అవకాశం లేదంటూ ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా డీలిమిటేషన్ బిల్లుకు డిఎంకే ఎన్సీపీ మద్దతు ఇస్తే కేవలం 5 సీట్ల దూరంలోనే 2/3 మెజార్టీకి 5 సీట్ల దూరంలోనే బీజేపీ ఉంటుంది. 5 సీట్లను ఎంపీలను బీజేపీ ఇతర పార్టీల నుంచి చేజిక్కించుకోవడం పెద్ద కష్టం కాదు. అయితే 2/3 రాజ్యాంగ సవరణ జరగాలి, ఇటు లోక్సభలో రాజ్యాంగ సవరణ జరగాలి, అటు రాజ్యసభలో జరగాలి. 2/3 మెజార్టీ, ఆ రోజు ఎంతమంది పార్లమెంటుకు హాజరవుతారో అందులో 2/3 మంది సభ్యులు ఈ డీలిమిటేషన్ బిల్లుకు రాజ్యాంగ సవరణకు ఆమోదం పొందారు. ఈ నేపథ్యంలో భాగంగా దక్షిణ భారతదేశ ప్రాంత ప్రయోజనాలకే తమకు ముఖ్యమంటూ పదే స్టాలిన్ ప్రకటించారు. అయితే ఇక్కడ ఎన్నికల తర్వాత 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత డిఎంకే ఓడిపోవడం, పలు ఊహాగానాలు రావడం, మరోపక్క విజయ్కి ఎంపీలు లేకపోవడం, వచ్చిన ఒక ఎంపీ సీటు కూడా అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ రాజీనామా చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం,
ఇక్కడ ప్రధానంగా సీఎం విజయ్ అసెంబ్లీలో తీర్మానం చేశారు, డీలిమిటేషన్ వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి డిఎంకే, అన్నా డిఎంకే మొత్తం తమిళనాడులో ఉన్న పార్టీలనే మద్దతు పలికాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిఎంకే కేంద్ర కేబినెట్ లో చేరుతుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకం జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోపక్క కిరణ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎంకే ఎన్సీపీ చేరిక అంటే బీజేపీ వ్యూహం అసలు ఎన్డీఏ బలం పెంచుకోవడం అనుకోవాలా, లేదా డీలిమిటేషనే ప్రధాన టార్గెట్ అనుకోవాలా? ఇక్కడ ప్రధానంగా దక్షిణ భారతదేశంలో స్టాలిన్ అత్యంత నమ్మకమైన మిత్రుడు అనే ఒక సంకేతం తీసుకురావడానికి, మరోపక్క దక్షిణ భారతదేశంలో ఒక బలమైన నేతను బీజేపీ చేజిక్కించుకోవడం కానీ, బీజేపీ చేతుల్లో ఉండడం కూడా ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తుంది. డిఎంకేకి మొత్తం అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను 30 మంది ఎంపీలు ఉన్నారు. లోక్సభలో 22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ, తమిళనాడులో ఉన్న రాజకీయ పరిణామాలు మారినప్పటికీ డిఎంకే నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే గాని, ఏ ఒక్క ఎంపీ గాని టీవీకేలో చేరిన పరిస్థితి లేదు. మరోపక్క బీజేపీకి మద్దతు పలికిన పరిస్థితి లేదు. టీవీకేకి సంబంధించిన కొంతమంది ఎంపీలు, టీవీకేకి సంబంధించిన కొంతమంది నేతలతో డిఎంకే ఎంపీలు మాట్లాడారంటూ గతంలో ఒక ప్రచారం జరిగింది. అది ప్రచారంగా లేదు. ఇక్కడ ప్రధానంగా డిఎంకే స్థానికంగా బలమైన పార్టీ, అత్యంత బలమైన క్యాడర్ ఉన్న పార్టీ. ఇటు అన్నా డిఎంకే, అటు టీవీకే, ఈ రెండు పార్టీలకు ఎంపీలు లేకపోవడం, మరోపక్క ఉన్న బలం అంతా డిఎంకేకి ఉండడంతో అటు విజయ్ కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు, రిజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించిన పరిస్థితి. అయితే ఇక్కడ డిఎంకే మద్దతు ఇస్తుందా లేదా అనేది అయితే ప్రస్తుతం ఎక్కడ కూడా డిఎంకేకి సంబంధించిన నేతలు కానీ, డిఎంకేకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ మాట్లాడిన నేపథ్యం లేదు. ఇది కేవలం దేశవ్యాప్తంగా ఒక ప్రచారం జరుగుతుంది. వీరి ఇద్దరు, ఏదైతే ఎన్సీపీ శరద్ పవార్, మరోపక్క స్టాలిన్, వీరిద్దరూ మద్దతు ఇస్తే దాదాపు 38 మంది ఎంపీల మద్దతు లభించే అవకాశం ఉంది. రాజ్యసభలో 8 మంది ఎంపీల బలం డిఎంకేకి ఉంది, మరోపక్క లోక్సభలో ఉంది. ఇటు ఎన్సీపీ శరద్ పవార్ కు దాదాపు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ మొత్తం క్యాల్కులేషన్స్ లో కేవలం ఎన్డీఏ కూటమికి కావాల్సిన మెజారిటీ కేవలం 5 సీట్ల దూరంలోనే ఆగుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా బీజేపీ మరోసారి పార్లమెంట్ సెషన్స్ నిర్వహించడానికి వ్యూహాలు ఉపయోగిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగితే ఈ విస్తరణలో మాత్రమే వీరికి 4 మంత్రి పదవులు ఇచ్చిన తర్వాతనే మరోసారి డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు, మరోపక్క జమిలీ ఎన్నికల బిల్లు కూడా 2/3 మెజార్టీతో ఆమోదించుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమిలోకి డిఎంకే గాని, అటు ఎన్సీపీ గాని వెళ్తున్నట్టు ఎక్కడ ఎలాంటి అధికారిక ప్రకటన రాదు. ఇది కేవలం ఊహాజనితంగా జరుగుతున్న ప్రచారం. అధికారికంగా డిఎంకే నేత స్టాలిన్ గాని, మరోపక్క శరద్ పవార్ గాని ఎక్కడా ప్రకటించిన నేపథ్యం లేదు. ఇది కేవలం ఊహాగానాలే. కేంద్ర కేబినెట్ విస్తరణ 2 నుంచి 3 రోజుల్లో జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని కూడా విస్తరించారు. నితిన్ నబీ ఒకవేళ ఎన్డీఏ నుంచి, బీజేపీ నుంచి డిఎంకేకి ఇలాంటి ఆఫర్ వస్తే తమిళనాడు సెంటిమెంట్, తమిళనాడు వాదంతో ఎక్కువగా బలంగా ఉండేటువంటి పార్టీ అంత అవకాశం, అంత స్కోప్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భాగంగా డిఎంకే కేంద్ర కేబినెట్ లో చేరుతుంది అనే అంశం అయితే అది ఊహాజనితం మాత్రమే అంటూ తమిళనాడులో జోరుగా ప్రచారం జరుగుతుంది. తమిళనాడు రాష్ట్ర హక్కులు, దక్షిణ భారతదేశ ప్రయోజనాలు, ఈ రెండిటే తాముకు ముఖ్యమంటూ గత 2 పార్లమెంట్ సమావేశాల్లో కూడా నేరుగా వ్యతిరేకించారు స్టాలిన్. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఈ ఊహాగానాలు, వీటన్నిటిపైన ఒక క్లారిటీ, మరోపక్క 2/3 మెజార్టీ కోసం బీజేపీ ప్రయత్నాలు, కేంద్ర పార్లమెంట్ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు జరుగుతాయా లేదా అనే అంశాలపై కూడా క్లారిటీ లేదు. ఇది కేవలం డిఎంకే దాదాపు మద్దతు ఇవ్వదు, డీలిమిటేషన్ బిల్లుకి డిఎంకే మద్దతు ఇవ్వదు అనేది జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోపక్క అసెంబ్లీలో తీర్మానం చేసిన విజయ్ తీర్మానాన్ని కూడా రిజల్యూషన్, ఏకవాక్య రిజల్యూషన్ తో డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే, ఇతర పార్టీలు కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో భాగంగా డీలిమిటేషన్ బిల్లుకు డిఎంకే అంత ఆశామాషిగా మద్దతు ఇవ్వదు అనేది జోరుగా ప్రచారం జరుగుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం కేంద్ర కేబినెట్ లోకి డిఎంకే, ఎన్సీపీ చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. 1-2 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం కనబడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఒకవైపు పార్టీని, మరోవైపు ప్రభుత్వాన్ని, రెండింటిని కూడా కీలకంగా బ్యాలెన్స్ చేసేటువంటి యోచనలో
ఎన్డీఏ బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని కూడా ఇప్పటికే ప్రకటించింది. సో దక్షిణాది రాష్ట్రాల నుంచి వివిధ కీలక నేతలకు జాతీయ కార్యవర్గంలో అవకాశం కల్పించారు. ఇప్పుడు ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే ప్రధాని ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తున్నాయి. అయితే డిఎంకే ఒకవేళ కేంద్ర కేబినెట్ లో చేరితే కనిమొలికి, ఎన్సీపీ చేరితే సుప్రియా సూలేకు అవకాశం లభించవచ్చు అంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. చూడాలి ఈ 2 రోజుల్లో కేబినెట్ లో చేరేటువంటి లిస్ట్ ఏ విధంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి పార్టీలు ఏంటి, అనూహ్యంగా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఏంటి, డీలిమిటేషన్ ప్రభావం వివిధ రాజకీయ పార్టీలపైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనము వేచి చూద్దాం.